రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వరి కోసిన తర్వాత వచ్చే గడ్డి గానీ, కొయ్యకాలని గానీ కాలబెడితే వచ్చే నష్టాలు, కాలబెట్టకుండా కళ్య దున్నిన లేదా వేస్ట్ డీకంపోజర్ వాడిన వచ్చే లాభాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం నష్టాల గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు కాలబెడుతుంటే ఆ వేడి దగ్గర దగ్గర 300 డిగ్రీల నుంచెల్లి 400 డిగ్రీల దాకా పోతది. అప్పుడు మనకు భూమికి మేలు చేసే వానపాములు గానీ, నైట్రోజన్ డీకంపోజింగ్ బ్యాక్టీరియా గానీ, వేస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియా గానీ చనిపోయే అవకాశం ఉంది. రైతులేమనుకుంటారు, మంచియే గాదు చెడువి గూడా చనిపోతాయని అనుకుంటారు. కానీ వాస్తవానికి చెడు బ్యాక్టీరియా భూమి లోపల దాగి ఉంటుంది. వాటికి ఎలాంటి హాని జరగదు. అదే గాకుండా మనకు భూమి తన స్వలాభం కోల్పోతుంది. ఇది మీరు ఎలా గమనించొచ్చు అనంటే, మనం నేలను చూసుకుంటే ఎక్కువ పగుళ్ళు ఏర్పడతాయి. ఇప్పుడు కాలబెట్టకుండా మనం కళ్య దున్నిన వేస్ట్ డీకంపోజర్ వాడితే లాభాల గురించి చర్చించుకుందాం. ముందుగా గడ్డిలో గానీ, ఈ కొయ్యకాల్లో ఉన్న ఎన్‌పీకే నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్ మొక్కకు అందించబడుతుంది. ఇది నాటు వేసిన 30-60 రోజుల్లో ఈ వేస్ట్ డీకంపోజింగ్ అనేది మొత్తం కుళ్ళి మళ్ళీ న్యూట్రియంట్స్‌గా వాడి మొక్కకు అందడం జరుగుతుంది. ఇది గాకుండా మనం ఈ కళ్య దున్నడం గానీ, వేస్ట్ డీకంపోజింగ్ గానీ ఒక 6-10 పంటలు వాడితే భూమిలో కర్బన శాతం గణనీయంగా పెరుగుతుంది. ఈ పద్ధతులు మీరు పాటించాలంటే మీకు 2 ఉత్పత్తులు ఉపయోగపడతాయి. అవి ఏంటి అనంటే, ట్రాపికల్ వాళ్ళది ప్రొపెల్, మున్నారా క్రాప్ కేర్ వారి బయోడి. ఇవి 2 వేస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్. ఇవి 2 వాడడం వల్ల గడ్డి తొందరగా కుళ్ళిపోతుంది. ఈ 2 ఎలా వాడాలి అనంటే, మీరు మొదటిసారి దమ్ము చేసేటప్పుడు నీళ్లు పెట్టి ఇది మనం ఉష్కలో గానీ, సూపర్ ఫాస్ఫేట్‌లో గానీ కలిపి చల్లుకోవచ్చు. అలా కలిపి దమ్ము చేసిన 72 గంటల్లో మనకు కుళ్ళిన వాసన రావడం జరుగుతుంది. ఈ ఉత్పత్తులు మీ ఏరియాలలో లేకపోతే, మీకు అందుబాటులో లేకపోతే ఈ కింది నెంబర్‌ని సంప్రదించగలరని మేము టీఎస్ఆర్టీసీ లేకపోతే డీటీడీసీలో మీకు అందజేయడం జరుగుతుంది. మీకు మరిన్ని ఉత్పత్తుల గురించి కావాలి అనంటే దయచేసి ఏ ఉత్పత్తి గురించి కావాలనో కామెంట్ చేయగలరు. ధన్యవాదాలు.